ఆదిలాబాద్. నిజంగా ఆదిలాబాద్ టికెట్ ఎవ్వరు ఊహించలే. ఒక కొత్త వ్యక్తికి ఇచ్చిర్రు. ఆ వ్యక్తి పేరు మీరు నిజంగా ఊహించలేరు. బ్లాక్ మీరు ఊహించలేరు నిజంగా ఆ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది. మీరు డాక్టర్ రాజయ్య కంపల్సరీ డాక్టర్ ఎవరు గుర్తు ఒకసారి ఊహించండి నిజంగా ఎవరు డాక్టర్. అయితే మనం పెద్దపల్లి టికెట్ సారీ ఆదిలాబాద్ టికెట్ మన బీజేపీకి ఎంపీ ఉన్నాడు. అవును, ఆయన స్వయం బాపురావు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, ఆయనకి ఇస్తారు అని వచ్చింది. ఎందుకంటే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఆయనకు ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ టిఆర్ఎస్ వాళ్ళు ఆత్రం సక్కును అనౌన్స్ చేసారు, బీజేపీ వాళ్ళు గౌడెం నాగేష్ కి ఇచ్చారు. ఆయనకు ఉన్నది ఒకటే ఆప్షన్, ఇది ఈ ఆప్షన్ కూడా పోయినట్టే. ఇక్కడ డాక్టర్ సుమలతకి ఇచ్చారట. ఓ సూపర్. సుమలత ఈమె ఎండి అట, డాక్టర్, ప్రస్తుతం రిమ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు, అక్కడనే సర్వ్ చేస్తున్నారు. డాక్టర్ సుమలత గోండు జాతికి చెందినటువంటి ఆమె ఫస్ట్ డాక్టర్ అట. అంటే వాళ్ళ తాత ఎమ్మెల్యేగా పనిచేసినట. పేరు కూడా చెప్తా. గోండు జాతికి చెందినటువంటి ఫస్ట్ డాక్టర్, లేడీ డాక్టర్. వాళ్ళ వర్గంలోనే ఫస్ట్ లేడీ డాక్టర్ ఆమె. అక్కడ లోకల్ గా బాగా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారంట. మంచి పేరు కూడా ఉందట. వాళ్ళ తాత పేరు మంచి పేరు సంపాదించుకుంది డాక్టర్ గా. మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఇక రాజకీయాలకు రావాలని కాశీరామ్ అట. కాశీరామ్ ఆయన మాజీ ఎమ్మెల్యే. వాళ్ళ మనమరాలిమే. ఆమెకు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందట. అయితే యాక్చువల్ ఆమె బీజేపీలోనే జాయిన్ అయ్యి అక్కడ నుంచే పోటీ చేద్దాం అనుకున్నారట. కాకపోతే బీజేపీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఈమెను ఫైనల్ చేశారు. ఇప్పటికీ ఇంకా ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ కాలేదు. ఈమెకు టికెట్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ వచ్చినాక పార్టీలోకి వస్తుంది, ఇంకా పార్టీలో జాయిన్ అవుతారు. దాదాపు ఆమె పేరు కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తుంది. నిజంగా పెద్ద బ్రేకింగ్, అంటే ఎవరు ఊహించలేదు. అసలు ఈ పేరు ఎక్కడ లిస్ట్ లో కూడా లేదు. పోటీలో ఉన్న వాళ్ళలో కూడా ఈ పేరు మనకైతే ఎక్కడ ఏర్పడ్డది కూడా అనిపించలేదు. అసలు అంటే అనూహ్యంగా తెరపైకి రావడం, మరి ఈ రోజు ఢిల్లీ లిస్ట్ లో ఫైనల్ కావడం అనేది కాస్త బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ అనేది చెప్పుకోవచ్చు మనం.